ఎందుకు ఆపావు సురేష్? అమ్మా, మీ అమ్మగారు ఇక్కడ ఉండడం ఏంటి? అవును, నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇక్కడ ఉండిపోయింది. ఒకసారి అమ్మతో మాట్లాడొస్తా. అమ్మా, నన్ను 9 నెలలు మోసి నాకు జన్మనివ్వడం కోసం ఎంత కష్టపడ్డావో నువ్వు నా చేయి పట్టుకుని నాకు నడక నేర్పించడం ఎలా మర్చిపోను. నన్ను ఎత్తుకుని ఇల్లంతా తిప్పుతూ గోరుముద్దలు తినిపించటం ఇంకా నా కళ్ళ ముందు కనబడుతూనే ఉందమ్మా. నీ ఆరోగ్యం క్షీణించిపోతున్నా నీ కొడుకు 100 ఏళ్ళు బతకాలని పూజలు చేసావు. నీ ఆకర్షణలో కూడా నేనేమైపోతానని దిగులతోనే కళ్ళు మూసా. నీకు తెలుసా అమ్మా, మళ్ళీ ఒక్కసారి మా అమ్మని చూపించమని నేను రోజు దేవుణ్ణి కోరుకునేవాడిని. కానీ దేవుడు ఎంత మంచివాడమ్మా. నీ కోరిక తీర్చకపోయినా నా కోరిక తీర్చడానికి ఒప్పుకున్నాడమ్మా. అందుకే త్వరలో నేను కలుసుకోబోతున్నాను. మళ్ళీ చిన్న బాబునే నీ ఒళ్ళో నిద్రపోవాలన్న కోరిక త్వరలోనే తీరబోతుందమ్మా. త్వరలోనే తీరబోతుంది. రే సురేష్, ఏమైందిరా? మా అమ్మ సంజిత. సురేష్ ప్లీజ్ కంట్రోల్. బాధపడకురా. సంజిత, నాకు ఈ ఊర్లో ఉన్న ప్రతి క్షణం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నీ ఇక్కడికి వచ్చాక నా చిన్ననాటి జ్ఞాపకాలను నా కళ్ళ ముందే కనపడుతున్నాయి. ఇంత అందమైన అనుభూతిని నాకు అందించినందుకు నీ రుణం ఎలా తెచ్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నీకంటే కూడా ఎక్కువ ఆనందాన్ని మేమందరం అనుభవించాం సురేష్. నీకో విషయం తెలుసా సురేష్, మా అందరికీ కూడా ఈ ప్లేస్ వదిలి వెళ్ళిపోవాలంటే చాలా బాధగా ఉంది. నాకైతే ఈ ఊరు చాలా బాగా నచ్చింది. ఓకే, లెట్స్ గో. యా, పదండి. గాడ్, మాస్టర్ గారిని ఎలా మర్చిపోయాను. ఆయన ఎంతో శ్రద్ధతో నాకు ట్యూషన్ చెప్పేవారు. పైగా తిని అక్కడే పడుకునేవాడిని. సంజిత, ఈయనే మా మాస్టర్. మాస్టర్, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం మాస్టర్. ఎవరు నువ్వు? గుర్తుపట్టలేదు బాబు. నేను సార్ సురేష్ని. రోజు స్కూల్ అయిపోయాక మీ ఇంటికి ట్యూషన్కి వచ్చేవాడిని. రాత్రంతా మీ ఇంటి అరుగు మీద పడుకొని చదువుకునేవాడిని. గుర్తుపట్టారా సార్? ఓరి సురేష్ నువ్వా? అవును సార్. ఎంత మారిపోయావురా, అసలు నిన్ను గుర్తుపట్టనే లేదు. మన స్కూల్లో చదివిన వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి నన్ను పలకరించిపోతుంటారు. నువ్వు అక్కడవే మిస్ అయ్యావురా. అప్పుడప్పుడు అనుకునేవాడిని సురేష్ నన్ను మర్చిపోయాడా అని. మర్చిపోవడం ఇంపాసిబుల్, కానీ ఎందుకనో జ్ఞాపకాలు అడుగున పడిపోయింది. ఎలా మర్చిపోతాను మాస్టర్? ఎప్పటి నుంచో ఈ ఊరికి రావాలనుకునేవాడిని. అది ఇప్పుడు కుదిరింది. వీళ్ళు నా ఫ్రెండ్స్ మాస్టర్. నమస్కారం అండి. నమస్కారం. పద, మన ఇంటికి వెళ్ళి మాట్లాడు. పదండి సార్, వెళ్దాం. ఆపండి, ఇదే మన ఇల్లు. రండమ్మా, రండి. అలా కూర్చోండి. ఒరే, మీ అన్నయ్య మోహన్ ఎలా ఉన్నాడు? బాగున్నారు మాస్టర్. ఇప్పుడు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు? నీ గురించి ఎంతమందినో అడిగానురా, ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఇక్కడి నుంచి వెళ్ళాక 2-3 ఊర్లు తిరిగి చివరికి హైదరాబాద్లో సెటిల్ అయ్యా మాస్టర్. అది సరేరా, లైఫ్లో సెటిల్ అయ్యావా లేదా? అదే ప్రాబ్లం ఉంది మాస్టర్. ఏం చేయాలో తెలియట్లేదు. బాధపడకు, దానికి టైం రావాలి. అమ్మా కమలా, కమలా. ఏంటి నానా? కమలన్నా? అసలు కమలను ఎలా మర్చిపోయాను నేను? ఏయ్, కాసేపు తోటకెళ్ళి ఆడుకుందాం పదా.
నేను రాను, మాస్టర్ కోపడతారు. రాకపోతే ఇక్కడే ఉండు, నేను వెళ్తా. ఏ, ఆ. ఏయ్ ఆగవే, ఆగు, ఎక్కడికి పారిపోతున్నావే? ఏయ్ ఆగు, పట్టుకో చూద్దాం, పట్టుకో. ఏయ్ ఆగవే, ఆగవే, ఆ, వదలరా. ఆగు, నువ్వు చేసిన పనిని మాస్టర్ గారితో చెప్తాను. అదిగో నాన్న. 24 గంటలు కలిసి ఆడుకునే వాళ్ళం, అలాంటి కమలను ఎలా మర్చిపోయాను? అమ్మా కమల, రామ్మా, ఎవరొచ్చారో చూడు తల్లి. ఎవరు నానా? చూడమ్మా ఎవరొచ్చారో. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? గుర్తుపట్ల వీడమ్మా సురేషు. నా కోసం వచ్చేసావా సురేష్? చిన్నప్పుడు అల్లరి చేసేవాడు బడుద్దాయి. అమ్మ ఎప్పుడు నీ గురించే కలవరిస్తూ ఉంటుందిరా. కానీ నువ్వెక్కడున్నావో ఎవ్వరూ చెప్పలేదు. అన్నట్టు వీళ్ళందరూ వీడి స్నేహితులమ్మా. వీళ్ళందరికీ ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయాలమ్మా. ఇప్పుడొద్దు మాస్టారు, టైం లేదు. అదేమిటిరా, చాలా కాలానికి వచ్చావు. అవును, వీళ్ళందరూ ఈ ఊరు వాళ్ళేనా? కాదు సార్, ఆ, కానీ మా అందరిది సేమ్ డెస్టినేషన్. సరే సరే, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను.